హాయ్ అండి అందరికీ దొండకాయ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని 2 కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ తరుగును కూడా 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఒక 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1/4 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ పడతాయి, అంతేనండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న దొండకాయ పకోడీ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సాంబార్లోకైనా పప్పులోకైనా కానీ ఇందులోకైనా కానీ చాలా బాగుంటుంది. విడిగా టమాటా సాస్ తోటి సర్వ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా